రైట్. రైట్. ఇక రెహమాన్ గారు, ఇక తెలంగాణకు సంబంధించి ఇక బస్సుల విషయంలో అయితే మాత్రం, ఇక అద్దె బస్సుల విషయంలో అయితే మాత్రం మహిళా సంఘ సభ్యులకే తెలంగాణ సర్కారు ఇవ్వాలని చెప్పేసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద వాళ్ళకి బస్సులు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక పక్క ఆర్టీసీ అంటే ఒక నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఆదుకోవటానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉంటుందనుకోవచ్చు రెహమాన్ గారు? నిజంగానండి. ఈ మహిళలకే అంటే ఓనర్లుగా ప్రకటించి వాళ్ళను భాగస్వామ్యం చేయడం అనేది డెఫినెట్ గా మహిళల్ని భాగస్వామ్యం చేసిన ఏ అంశమైనా విజయవంతమైందండి. గతంలో మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మైజ్ కొనుగోలు ఇచ్చారు. అది ప్రపంచ రికార్డు సాధించారండి ఆ కాలంలో. మనకి ఇప్పటికే అది గుర్తుంది. అప్పుడు మనకి అట్లాంటి అంటే మహిళలకు అప్పచెప్పినటువంటి ఏ పనులైనా సరే విజయవంతంగా అయ్యాయి. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి ప్రభుత్వ రంగాన్ని కొనసాగించడం కోసం ప్రభుత్వాలు ఇట్లాంటి మంచి నిర్ణయాలు తీసుకోవడాన్ని డెఫినెట్ గా స్వాగతించాలి. ఇప్పటికే ఆ మహిళల్ని ఉచిత బస్సు ద్వారా చేరవేస్తున్నారు. ఈ పథకం ముందుగా ఢిల్లీలో విజయవంతమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన 6 గ్యారంటీల్లో ప్రవేశపెట్టి చేస్తున్నారు. నిజానికి మహిళలు అనేటువంటి అంటే మహిళలు తమ ప్రయాణాలని ఉచితం చేసుకోవడం ద్వారా డెఫినెట్ గా మహిళా సాధికారత ఉంటుందండి. చాలా మంది మహిళలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సిటీలో కానివ్వండి మిగతా చోట్ల సగం డబ్బులు ట్రావెలింగ్కే పోతున్నాయి. కాబట్టి మహిళలకు ఉచిత ప్రయాణంలో నుంచి ఇంకో అడుగు ముందుకేసి ఈ సాధికారత వైపుకు తీసుకెళ్లడం అనేది డెఫినెట్ గా అభినందించదగ్గ విషయం. ఇంకా సమానత్వాన్ని సాధించడం కోసం మహిళల్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఇది ఒక అడుగుగా మాత్రం చూడాలి. మొత్తానికి ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే మనం ఈ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోబోతున్నాం. కేవలం ఉత్సవాలకు పరిమితం కాకుండా వాళ్లను ఆర్థికంగా ఇలా బలోపేతం చేసేటువంటి చర్యలు తీసుకోవడం నిజంగా స్వాగతించదగ్గ విషయం రవి గారు.